డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు కన్ఫర్మ్ అయ్యాయి. అలానే కేంద్రం నిర్వహించబోతున్నటువంటి ఒక అంతర్జాతీయ సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. సో దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎటువంటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతుంది, రాజకీయంగా ఈ పర్యటనకి ఎలాంటి ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్తున్నారు. సో ఎలా చూడాలి? ఇది చంద్రబాబు నాయుడు గారు టూర్ అయిపోయింది, రెండోసారి వెళ్ళొచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారని మనం అనుకున్నాము. సో డేట్స్ ఫిక్స్ అయినాయి. సో ఏంటి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా ఆయన ఏ స్థానం లేని పరిస్థితి నుంచి ఈ రోజున 21 స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్తాం. అందులో పర్టికులర్గా జల్ జీవన్ మిషన్, అది హర్ ఘర్ జల్ అని ప్రతి మంచినీరుకు సంబంధించి, అంటే ముఖ్యంగా ఈ కూటమి మేనిఫెస్టోలో కీలకమైంది ప్రతి ఇంటికి మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఆ శాఖ ఎవరి కింద ఉంది? పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ అన్నీ ఉన్నాయి కాబట్టి అదే కీలకమైన శాఖలు తీసుకున్నారు, ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ శాఖల మంత్రిగా ఆయన వెళ్ళటం అనేది అందరూ ఎంతో కాలం ఆయన అభిమానులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ ఎమ్మెల్యే కానీ ఆ వ్యక్తి, అంతకుముందు పార్లమెంటు సభల్లో కూడా మనం చూసాం, మోదీ గారు కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అని సంబోధించటం. ఆ తర్వాత క్రమంలో సీఎం గారు 2 సార్లు వెళ్ళారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెళ్తారు. ఇది చాలా ఏం జరగబోతుంది అనేది ఉత్సుకతతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ హోదాలో వెళ్ళటం అవసరం కూడా. రాష్ట్రానికి కావాల్సిన దీర్ఘకాలికమైన కోరికలు అవసరమైనప్పుడు మోదీ గారిని ఆయన గుండెల్లో నేను ఉన్నానని చెప్పి అన్నాడు. అవసరం వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ లేకపోతే పోలవరం నిధులు కావచ్చు, విశాఖ స్టీల్ గురించి నేను అడుగుతాను అవసరమైనప్పుడు, నా సొంతంగా నేను ఏది అడగను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా రేపు 19th వెళ్ళటం అనేది, ఆ మీటింగ్లో పాల్గొంటాం. 3 రోజులు జరిగే సమావేశంలో 19th పవన్ కళ్యాణ్ గారు అధికార హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రితో పాటు 5 శాఖల మంత్రిగా, ఎందుకంటే అది యాప్ట్ కూడా, అంటే మంచినీరు వచ్చినప్పుడే ఎటువంటి ఇది లేకుండా ఆ మనిషి జీవన చాలా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, మంచినీరు సురక్షిత మంచినీరు అది ఈయన చేతిలో ఉంది. కాబట్టి దాంట్లో ఏమి రివ్యూ మీటింగ్లు ఏం జరుగుతాయి, తర్వాత ప్రభుత్వ పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఏంటి, దీనికోసం ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దాంట్లో హాజరవుతారని చెప్పి తెలుస్తుంది. ఇంతకుముందు మోదీ గారిని కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన హోదాను చూడాలని ఆయన కూడా కోరుకున్నాడు. ఆ పోస్ట్లో ఉండాలి, రాజకీయాల్లో ఈ దేశ స్థాయిలో మంచిగా ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న వాళ్ళు మొదటి వ్యక్తి మోదీ గారు. ఎందుకంటే అతను చూస్తూ ఉన్నాడు ప్రజల్లో ఆదరణ. సో అంటే అఫీషియల్ టూరు ఒకవైపు నుంచి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్నీ ఒక ఆస్పెక్ట్. పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంటుందా ఈ పర్యటనకి? మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కలిశారు, బడ్జెట్ ముందర ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన వివరించి వచ్చారు. అవునండి. పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ పెట్టడానికి ముందరే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఇది చాలా పెద్ద శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అనేది చాలా పెద్ద శాఖ. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వరకు ఈ శాఖ నుంచి అప్లై అవుతున్నాయి. అవునండి. సో దీనికి ఉండేటువంటి ప్రాధాన్యం అలా ఉండదు. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే లక్కీగా ఏంటంటే ఇక్కడ పెమ్మసాని కూడా గ్రామీణాభివృద్ధి ఉన్నాడు, చంద్రశేఖర్ ఉన్నాడు, కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు. దాంట్లో ఆయన కూడా పాల్గొంటాడు. ఆయన రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది. ఈ దేశం కానీ దేశం వెళ్ళి కొన్ని వేల కోట్లు సంపాదించిన ఈ దేశానికి తన జిల్లాకి చేయాలనే ఇదితో టీడీపీలో చేరాడు, ఎంపీ అయ్యాడు, లక్కీగా ఫస్ట్ టైమే మంత్రి అయ్యాడు. ఆయన ఉండటం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఈ శాఖ తీసుకోవటం, ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డెఫినెట్గా కేంద్రం నుంచి రాష్ట్రాలకు కావాల్సిన నిధులు కావచ్చు, ఈ వాటర్ సప్లై, ఈ డ్రింకింగ్ అనేది చాలా కీలకం కాబట్టి, ఈ కీలకమైన శాఖ కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకొని రాష్ట్రానికి ఏం కావాలి, గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎలా దారి మళ్ళీ, పంచాయతీరాజ్లో మళ్ళీ రూరల్ వాటర్ దాంట్లో పడి, తర్వాత స్వచ్ఛ భారత్ దాంట్లో కూడా కార్పొరేషన్లో నిధులు మళ్ళీ అది ఏ విధంగా ఇదైనా ఇప్పుడు ఏం కావాలి, ఈ 5 సంవత్సరాల్లో మరింత సుపరిపాలన ప్రజలకు అందించాలంటే బీజేపీ కూటమిలో ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. కాబట్టి బీజేపీ కూడా సెంట్రల్ బాధ్యత ఉంటుంది, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, రాష్ట్రానికి చేయాలి, నిధులు కేటాయించాలి. ఆ నిధులు ఏ విధంగా ఉంటాయి, ఈ ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తారని ఈ కూటమి వాగ్దానం చేసింది. కాబట్టి అది ఏ విధంగా ఆ స్కీమ్స్ ఏంటి, ఏ విధంగా చేసుకోవాలనే డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం,
తర్వాత మిగతా అమిత్ షా గారితో సమావేశం ఉంటుంది, మిగతా శాఖల సమావేశం జరగటం, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, రేపు 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, ఈ రెండు కలిసి వచ్చే అవకాశం ఉన్నది మ్యూచువల్గా. ఎందుకంటే వీళ్ళిద్దరు కోరిక ఏంటి, రాష్ట్రం అభివృద్ధి చెందటమే, రాష్ట్రం కావాల్సిన కేంద్రం నుంచి నిధులు తీసుకురావటమే. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నిర్లక్ష్యం ఏంటి, ఇప్పుడు ఇస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అనేది వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. అక్కడ ఎటుదిరిగి మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రేపు పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎలా ఉండొచ్చు, డెఫినెట్గా రాజకీయాల్లో కూడా. ఎందుకంటే రాజకీయాలు ఈరోజు కూటమి కలవటానికి పవన్ కళ్యాణ్ గారు కీ రోల్. జనసేన ఎన్డీఏలో కలపటానికి టీడీపీని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకు తెలిసిన అంశమే. అదే సమయంలో ఇది సభ్యత్వ నమోదు ఒకవైపు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు జరగబోతుంది ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా జరగబోతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో పార్టీని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆ టీం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ కన్సల్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తుంటారు. ఈయన యాజ్ అ మంత్రిగా, యాజ్ అ డిప్యూటీ సీఎం హోదాగా ఈయన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికార హోదాలు వెళ్ళటమే కాకుండా తన పార్టీ ఎదుగుదల కోసం కూడా చూసుకుంటాడు. రేపు రాజ్యసభ నుంచి మనం నాగబాబు గారిని అవుతాడని మనం నాగబాబు గారు ఏమో ఏదైనా జరగవచ్చు అండి రాజకీయాల్లో. ఇప్పుడు చిరంజీవి గారు రాజ్యసభకి ఇప్పుడు వెళ్తాడా, ఎందుకంటే ఆయన అంతకు మించి అన్నట్టుంది ఆయన ప్రాధాన్యత. ఎందుకంటే పద్మవిభూషణ్ మొన్న పొందే దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి కోటాలో రిఫర్ చేస్తారని ఒక డిస్కషన్. కొంతమంది ఏమో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మోడీ గారితో భేటీలో ఇది కూడా ఇద్దరు కలిసి చేతులు ఎత్తి మోడీ గారే అభివాదం చేశారు కదా ప్రజలకి. డెఫినెట్గా అది మెగా ఫ్యామిలీని మోదీ గారు ప్రజల్లో ఎంత ఉందో ఆయనకు బాగా తెలుసు. అదేవిధంగా అత్యున్నతమైన పదవుల్లో చిరంజీవి గారిని కూర్చోపెట్టే సమయం ఆ రోజు వస్తుంది. అది రాజ్యసభకు మించే ఉంటుందని మనం అనుకోవాలి. ఇప్పుడు రాజ్యసభ అనేది ప్రస్తుతానికి నాగబాబు గారు డెఫినెట్గా ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే అనకాపల్లి మనం చూసాం, త్యాగం చేశాడు ఆయన. బీజేపీ టీడీపీ ఒప్పుకున్నారు, కాకపోతే రేపు రాజ్యసభలో నాగబాబు గారు కూర్చుంటారు. ఆ విధంగా రాజకీయంగా జనసేన పార్టీ అక్కడ కూడా పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు 2 ఉన్నారు, సీనియర్ అయిన బాలశౌరి గారు ఉన్నారు, తర్వాత ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇకపోతే రాజ్యసభలో కూడా ఈ రిప్రజెంటేషన్ పార్టీకి ఉండాలి. ఏ విధంగా ఈ పార్టీని రాజ్యసభలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి, దేశంలో కూడా జనసేన పార్టీ ఏంటనేది మనం చూసాం. రిలయన్స్ వాళ్ళే అంబానీ ఇదిలో కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అందరూ పలకరించారంటే అంటే జాతీయ మీడియా కూడా ప్రశంసించిందంటే జనసేన ఏంటి అనేది ఢిల్లీ స్థాయికి దాకా వచ్చింది. కాబట్టి ఈ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి దాన్ని కూడా పెద్దలతో చర్చించే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. దీనికి అధికారిక కార్యకలాపాలతో పాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.